నమస్తే న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అంశం వినియోగదారుల రక్షణ చట్టం న్యాయ సలహాలు. మరి వినియోగదారుల ముఖ్య ఉద్దేశం ఏంటి, హక్కులు ఏంటి, ఏ విధమైన పరిహారాలు పొందగలరు, ఈ విషయాలన్నింటి గురించి సవివరంగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టి విజయ భాస్కర్ రెడ్డి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకేమైనా సందేహాలు గనక ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వినియోగదారుల చట్టం అనేది ఎప్పుడు వచ్చింది, దాని ఆవశ్యకత ఏంటి? మనకి వినియోగదారుల రక్షణ చట్టం అనేది 1986లో వచ్చిందండి. 86లో రాకముందు ఈ ఏదైతే వినియోగదారులు ఉన్నారో వారు 40 చట్టాల మీద ఆధారపడి ఉండేవారు. వాటి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల మన సిపిసి ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ ఫాలో అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ముఖ్యంగా వాటి యొక్క ఇబ్బంది లేకుండా ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే వినియోగదారులు నష్టపోకుండా వారికి కావాల్సినది ఏదైతే ఉందో అది త్వరితగతిన నిర్భయంగా వాళ్ళకి కావాల్సింది చేసుకోవడం కోసం అని చెప్పేసి రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఓకేనండి, అంటే వినియోగదారుల రక్షణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సులభంగా, తర్వాత ఏంటంటే ఖర్చు లేకుండా త్వరితగతిన వినియోగదారునికి దుఃఖోపశమనం అంటే అతనికి దుఃఖాన్ని నుంచి దూరం చేయడానికి, అలాగే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం ఇప్పించడం, లేకపోతే ఏదైతే వస్తు లోపం ఉంటే కనుక ఆ వస్తు లోపాన్ని నివారించడం, కొత్త వస్తువు ఇప్పించడం, దీని యొక్క వినియోగదారుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సేవాలోపం అని వింటుంటాము. ఈ సేవాలోపం అంటే ఏమిటి, దాని గురించి వివరించండి. చాలా చక్కటి ప్రశ్న వేశారండి. అయితే ఇక్కడ మనం ఆ వినియోగదారుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల వస్తువులు కొంటూ ఉంటారండి. కొంటూ ఉన్నప్పుడు ఆ ఒక్క వస్తువు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆ యొక్క వస్తువు యొక్క నాణ్యత, పరిమాణం, తర్వాత శక్తి, మళ్ళీ అలాగే స్వచ్ఛత, ఈ ప్రమాణం ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది అన్నమాట. వాటి లోపల ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా దాన్ని సేవాలోపంగా భావిస్తాము. దాని మీద కన్స్యూమర్ ఎవరైతే వినియోగదారుడు అంటున్నామో వారు ఖచ్చితంగా వినియోగదారుల ఫోరం ఏదైతే ఉందో జిల్లా ఫోరంలో ఉంటుంది, అది ప్రతి జిల్లాలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారి యొక్క సమస్యలు విన్నవించిన పక్షంలో వారికి ఖచ్చితంగా ఆ యొక్క సేవాలోపాన్ని ఐడెంటిఫై చేసి వారికి న్యాయం చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఓకేనండి, మరి అంటే వినియోగదారుల అంటే న్యాయ వ్యవస్థ గురించి తెలియజేస్తారా? ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇక్కడ వినియోగదారుల చట్టం లోపల 3 అంచెల వ్యవస్థ ఉందన్నమాట, న్యాయ వ్యవస్థ. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 20 లక్షల వరకు ఒక వస్తువు కొన్నప్పుడు ₹1 నుంచి ఒక 20 లక్షల రూపాయల వరకు ఒక వినియోగదారుడు ఏదైనా పర్చేజ్ చేసిన పక్షంలో జిల్లా ఫోరం అంటే ఇండియా లోపల భారతదేశం లోపల ప్రతి జిల్లాలోనూ ఒక ఫోరం ఉంటుందండి. ఆ జనాభా ప్రాతిపదిక మీద కొన్ని జిల్లాల్లో 2-3 ఫోరాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ జిల్లా దీని దగ్గరకు వచ్చేటప్పటికి 20 లక్షల వరకు 20 లక్షల లోపు కొన్న ఏదైనా వస్తువు కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా సేవ ఇది ఉన్న పక్షంలో దానికి సంబంధించిన జిల్లా ఫోరంకి వెళ్లాల్సి ఉంటుందండి. అలాగే 20 లక్షలు దాటి ₹1,00,00,000 వరకు అయితే ప్రతి రాష్ట్రంలోనూ కూడా దాన్ని స్టేట్ కమిషన్ అంటాము. ఈ ₹1,00,00,000 20 లక్షల పైన అంటే 20 లక్షల ₹1 నుంచి ₹1,00,00,000 వరకు కూడా వారు ఏదైతే స్టేట్ లోపల ఉంటుందో దాన్ని స్టేట్ కమిషన్ అంటాము. మన ఉభయ రాష్ట్రాలకి కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఇక్కడ ఏరువాక భవన్ ఖైరతాబాద్ లో ఉంది. అక్కడ మన వినియోగదారులు అక్కడ వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే అపీల్ డిస్ట్రిక్ట్ ఫోరం నుంచి ఈ స్టేట్ కమిషన్కి వెళ్ళడానికి అపీల్ కూడా దానికి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ₹1,00,00,000 పైన దానికి నేషనల్ కమిషన్ న్యూఢిల్లీలో ఉంది, అక్కడికి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వారి యొక్క ఇది ఉంటే అక్కడ వారి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు అంటే ఫీజులు కట్టడం కూడా ఇంపార్టెంట్ అన్నారండి. అంటే ఆ వ్యవస్థలో ఫీజు ఏమైనా ఉంటుందా అసలు? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనకి సిపిసి ప్రొసీజర్ దీని ప్రకారం కాకుండా అక్కడ భారీగా ఉంటుంది ఫీజు అనేది. అయితే ఇక్కడ మన వినియోగదారుల ఫోరం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఫీజు అనేది చాలా నామినల్ గా ఉంటుందండి. అదే కనుక బిలో ₹1,00,000 వస్తువు ఖరీదు కానీ దీని ప్రకారం ఉంటే కనుక దానికి ₹100 ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు అయితే కనుక ₹200. అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ₹400. అలాగే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ₹500. ఇలా ఫీజు అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది. వారి యొక్క సేవాలోపానికి దీనికి తగ్గట్టు చేసుకోవచ్చు. ఓకేనండి, ఫైల్ చేసుకోవచ్చు. మరి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. సార్, ఇది వినియోగదారుల హక్కుల గురించి తెలియజేయండి.
ఆ, వినియోగదారులకి ప్రతి ఒక్క మన సిటిజన్కి ఎలా అయితే హక్కులు ఉన్నాయో అలాగే వినియోగదారులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రాణ నష్టం, అలాగే ఆస్తి నష్టం కలుగజేసే ఏదైనా ప్రమాదకరమైన ఉత్పాదక వస్తువుల నుండి అలాగే సేవల నుండి కూడా రక్షణ పొందే హక్కు ప్రతి వినియోగదారునికి ఉంటుందండి. అలాగే వినిమయ వస్తువులు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ఏదైతే శక్తి, వాటి గురించి కూడా వినియోగదారుడికి సమాచారం పొందే హక్కు, అలాగే దాని ద్వారా ఏదైనా అనైతిక వాణిజ్య విధానాలని ప్రశ్నించే హక్కు కూడా వినియోగదారుడికి ఉంటుందండి. అలాగే ఒక వస్తువు ఎక్కువ రేటు కాకుండా సరసమైన ధరలకు అలాగే ఉత్తమమైన వినియోగ వస్తువులను పొందటానికి వినియోగదారుడు పూర్తి హక్కులు కలిగి ఉంటాడండి. ఓకేనండి. అంటే ఈ వినియోగదారుల రక్షణ చట్టంలో మనం కేసు వేయడానికి కాల పరిమితి అనేది ఏమైనా ఉంటుందా? చాలా చక్కటి ప్రశ్న వేశారండి. సాధారణంగా ఎప్పుడైతే ఒక వస్తువు కొన్నప్పుడు లేదా ఒక సేవ చేసుకున్నప్పుడు, ఒక సేవా లోపం జరిగినప్పుడు దాన్ని మనము ఆ రోజు నుంచి 2 సంవత్సరాల లోపు మనము వినియోగదారుల ఫోరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా దానికి అతీతంగా 2 సంవత్సరాలు కూడా దాటిపోయింది, తర్వాత మనకి ఇది కాలేదు అనుకున్నప్పుడు సరైన కారణాలు చూపించి మన ఫోరానికి, వినియోగదారుల ఫోరానికి తర్వాత కూడా వారు ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనండి. కర్ణాటక నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే శివారెడ్డి గారు. శివారెడ్డి గారు, అడ్వకేట్ గారు ఉన్నారండి, మాట్లాడండి. శివారెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మాట్లాడండి. చెప్పండి శివారెడ్డి గారు, చెప్పండి. సార్ టమాటా అంతా నల్లమచ్చ మురుగు వస్తుంది సార్. ఏమంటారండి? మంచినీళ్ళలో మురుగు వస్తుంది అంటారా? అవును సార్. కొద్దిగా క్లారిటీగా చెప్పండి సార్. సార్ మురుగులో సార్ చెప్పండి, నల్లమచ్చ చెప్పండి సార్. సార్ ఏమంటారు? సార్ నల్లమచ్చలో మురుగు సార్. అలా కాదండి, ఇప్పుడు మీరు దేని గురించి ప్రశ్నిస్తున్నారు? సార్ టమాటా. టమాటా అంటే అది వినియోగం చేయడానికా ఎట్లా? దానికి మీ ప్రశ్న ఏమంటారు? ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. మనకు ఇప్పుడు వినియోగదారుల చట్టంలో అంటే తప్పు చేసిన వారికి శిక్షలు ఏమైనా ఉంటాయండి? ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వినియోగదారులు ఇప్పుడు ఏంటంటే వినియోగదారుని మోసం చేయడానికి వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పేసి వ్యాపారస్తులు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. వారి యొక్క వ్యాపార అభివృద్ధే ప్రధానంగా ఉంటుంది తప్పించేసి అక్కడ వినియోగదారులు ఎటుపోయినా దానికి ఇదని అంటే వాడికి ఏంటంటే శిక్ష కూడా ఏమి ఉండదని అనుకుంటారు వారు. కానీ అదంతా కూడా వాస్తవం కాదు. వినియోగదారుల ఫోరం కమిషన్ జారీ చేసిన దాని ప్రకారం ఏంటంటే వారి యొక్క ఆదేశాలను ఇది చేసి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందండి. ఎవరైతే తప్పు చేస్తే వారికి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా వేస్తారు. కొన్ని సందర్భాల్లో 2 జైలు శిక్ష మరియు జరిమానా 2 కూడా విధించడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి. అంటే వినియోగదారుల చట్టంలో ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? వినియోగదారుల చట్టం లోపలండి ఇదివరకు చాలా తక్కువ, ఈ మధ్య చాలా అంశాలను చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వినియోగదారుల చట్టంలోకి వినియోగదారుల చట్టం కింద వచ్చే అంశాల్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు కానీ, తర్వాత గృహానికి సంబంధించిన గృహోపకరణాలకు సంబంధించినవి, తర్వాత వీటన్నిటికి కూడా దాంట్లో స్థానం కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా వినియోగదారుల చట్టం కిందకే వస్తాయండి. అలాగే ఏదైనా మెడికల్ నెగ్లిజెన్స్ అంటారు, చికిత్స లోపల ఏదైనా అలక్ష్యం చేసినా సరే దాన్ని కూడా దీని లోపల చేర్చడం జరిగింది. వారు ఏదైనా ఉంటే వారు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే డబ్బుతో పొందే సేవలు, ముఖ్యంగా ఏదైతే మనీ దీంతో చేస్తుంటారో అవన్నీ కూడా వినియోగదారుల దీని కిందకే వస్తాయి. అలాగే ఈ విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ కానీ, టెలిఫోన్స్ కానీ, తర్వాత ఈ నీటి సరఫరా సర్వీసులు కానీ, తర్వాత ఈ డ్రైనేజీ సేవలు, తర్వాత తపాలా సేవలు, ఇవన్నీ కూడా వినియోగదారుల దీని కిందకే వస్తాయి, వినియోగదారుల చట్టం కిందకే వస్తాయి. దీని లోపల ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వీటి లోపల ఏదైనా కానీ ప్రాబ్లం వచ్చిన పక్షంలో వాళ్ళు ఖచ్చితంగా వినియోగదారుల ఫోరానికి వెళ్ళిన పక్షంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు,
మీ సమస్య అంటే నమస్కారం చెప్పండి, అడ్వకేట్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మేము ఒకటి ఆన్లైన్ లో నాప్స్టార్ లో టీవీ చూసుకుంటూ ఒక ఐటమ్ తీసుకున్నాం సార్. ఆ, ఆ, తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీకు ఐటమ్ నచ్చకపోతే మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఐటమ్ తీసుకోకుండా మళ్ళీ వేరే ఐటమ్ తీసుకోవాలి కానీ డబ్బులు వాపసు రావా అంటున్నారు సార్. అంటే మీకు ఐటమ్ తీసుకున్నప్పుడు వాపస్ చేస్తామని మీకు రైటింగ్ లో ఇచ్చారా, ఎలా చెప్పారు? అది ఓవర్లుగా చెప్పారా? రైటింగ్ లో అంటే ఏం లేదు సార్, కాబట్టి ఫోన్లోనే ఆర్డర్ చేసాం, ఫోన్లోనే చెప్పారు సార్ వాళ్ళు. మీరు ఎలా పే చేశారు అమౌంట్? మేము క్యాష్ ఇచ్చాం సార్. క్యాష్ అంటే ఆఫీస్ షాప్కి వెళ్ళి క్యాష్ పే చేశారా? షాప్ లేదు సార్, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే మరి ఇంటికి డెలివరీ చేశారు సార్ ఐటమ్ ఒకటి. ఇంటికి డెలివరీ చేశారు. ఇంటి లోపల మీకు వచ్చిందా చూసుకుంటే దాని లోపల మీరు ఒక ఏదైతే ఊహించారో, ఏదైతే వారు అన్నారో దాని తగ్గట్టుగా అది లేదు. క్వాలిటీ లేదు సార్, క్వాలిటీ లేకపోతే మీరు రిటర్న్ తీసుకున్నామని చెప్పారు, అందుకే ఆర్డర్ చేశాము. ఓకే. వాళ్ళు తీసుకున్న తర్వాత మీరు డబ్బులు ఇస్తామన్నారు. తర్వాత మళ్ళీ ఏమన్నారంటే డబ్బులు ఇవ్వడం కుదరదు, ఆ అమౌంట్ లో మీరు ఏమైనా ఐటమ్ తీసుకోవాలి అంటుంది సార్. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు దానికి ఇష్టమైతే ఓకే, ఆర్ అదర్వైజ్ మీకు ఇష్టం లేని వేరే ఆ వస్తువు తీసుకునే ఇష్టం లేని పక్షం లోపల మీరు ఖచ్చితంగా వారికి నోటీస్ లాగా ఇవ్వండి. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఇలా చెప్పారు, మీ కండిషన్ ఇది ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకుని అది మాకు ఇచ్చేసేయండి అమౌంట్, లేకపోతే రీప్లేస్ చేయండి అని అడగండి. ఏదైతే నష్టపరిహారం పోతున్నారో దాన్ని ఖచ్చితంగా అడగండి. వారు దాని కనుక స్పందించే పక్షంలో మీరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇప్పుడు? కరీంనగర్ సార్. కరీంనగర్ జిల్లా లోపల జిల్లా కోర్టు లోపల ఇది ఉంది, వినియోగదారుల ఫోరం ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఆ వినియోగదారుల ఫోరంలో కేసు వేయించండి. దానికి ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు తొందరగా మీకు మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఆన్లైన్ లోనే బుక్ చేస్తున్నారు ప్రతి వస్తువు కూడా. అవును, ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు. సరే, దానికి కావలసిన మరి వాళ్ళు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కన్జ్యూమర్ బయర్ బీవేర్ అన్నట్టుగా మరి వారు జాగ్రత్తలు వారే తీసుకొని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అంతా ఆన్లైన్ సిస్టమ్, పేమెంట్స్ ఆన్లైన్, తర్వాత పర్చేసింగ్స్ ఆన్లైన్, తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ ఆన్లైన్ సిస్టమ్ ఓన్లీ. ప్రతిదానికి కొన్ని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే కనుక ఈరోజు సమయము దానికి వెచ్చించే పరిస్థితి కూడా లేదు చాలా మంది వీరికి సిటిజన్లకి. సో దానికి అనుగుణంగా వాళ్ళు ఆన్లైన్ కూడా చేస్తుంటారు. ఆన్లైన్ పద్ధతి మంచిది కాదని కూడా మనం అనలేము. కొన్ని వాళ్ళకి సమయం కలిసి వస్తుంది, అమౌంట్ కలిసి వస్తుంది. తర్వాత వారికి అనుకున్న విధంగా వారికి ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ యొక్క స్వచ్ఛత, ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క ప్రమాణం, ఆ యొక్క పరిణామం ఏదైతే ఉంటుందో ఆ వస్తువుకి తగ్గట్టుగా వాళ్ళకి దొరికిన పక్షంలో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆన్లైన్ ఇది అని మనం అనడానికి లేదు. అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కసారి కొన్ని ఉండొచ్చు. అయితే వారు ఖచ్చితంగా వాళ్ళు అడిగిన పక్షంలో వాళ్ళు ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. ఓకేనండి. మనం ఇప్పుడు వినియోగదారుల చట్టంలో ఎలాంటి మినహాయింపులు ఉంటాయి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు మనం వినియోగదారుడు అవుతాం. ఆ షాప్ అతనేమో వ్యాపారస్తులు అవుతారు, అతని షాప్ ఓనర్ అవుతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ఎక్సెప్షన్ దగ్గరకు వచ్చినప్పటికీ కేవలం నేను ఒక వ్యాపారం చేయడం కోసం ఒక వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారంతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని, తర్వాత అతనికి ఏదైనా లోపం జరిగిన పక్షంలో, ఏదైనా అతను ఊహించిన విధంగా జరిగిన పక్షంలో అతను ఈ వినియోగదారు ఫోరంకి రాలేడండి. అతను వినియోగదారుడు ఫోరంకి రాలేడు. తర్వాత ఏంటంటే దానికి ఇది ఒప్పుకోదనమాట చట్టం. తర్వాత అలాగే కొంతమంది ఉచితంగా గూడ్స్ ఇస్తూ ఉంటారు, సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. వారు కూడా ఉచితంగా తీసుకున్న పక్షంలో కూడా వారు వినియోగదారుల ఫోరంకి అప్రోచ్ కాలేరు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, శ్రీకాంత్ రెడ్డి గారు. హలో, నమస్తే అండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, సందేహం ఉన్నా అడ్వకేట్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఒక కార్ టైర్స్ తీసుకున్నామండి. కారు అతను రెండు సార్లు స్వైప్ చేస్తే 2 సార్లు అమౌంట్ వెళ్ళిపోయింది అతనికి. ఓకే. అతను అంటున్నాడు నాకు రాలేదు, ఒకటేసారి వచ్చింది, నాకు ఒకటే స్లిప్ వచ్చింది అని అంటా ఉన్నాడు. బ్యాంక్ స్టేట్మెంట్ లోనేమో 2 సార్లు అయినట్టు వాళ్ళు ఇచ్చారు. ఆయన ఒప్పుకోవడం లేదు. దానికి ఏంది మీరు ఇక్కడ బ్యాంక్ 2 సార్లు మీరు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వారు ఏమన్నారు? బ్యాంక్ వాళ్ళు అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది, వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. మీరు బ్యాంక్ వారు అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ వారికి పంపించండి. పంపించి మీరు ఈ విధంగా మాదేం తప్పు లేదు, బ్యాంక్ వారు కూడా చెప్తున్నారు, మీకే వచ్చింది, మీ దగ్గరే ఉంది అది, కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగండి వారిని. మీరు ఒక రైటింగ్ లో ఇవ్వండి ఒకసారి. అడిగాను, ఆయన షాప్ వారిని అడిగితే ఆయన అప్పుడు మాకు రాలేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాను.
ఇక్కడ ఎందుకంటే మనం బ్యాంక్ వారి మీద ఇప్పుడు బ్యాంక్ వారు ఓపెన్ గా చెప్తున్నారు వారు దాంట్లో వెళ్ళిపోయిందని చెప్పి కాబట్టి బ్యాంక్ మీద మనం ఇది కేసు పెట్టలేం కదా. ఇప్పుడు షాప్ అతని మీదే మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మీరును బ్యాంక్ వారు ఇద్దరు కలిసి ఆయనకి చెప్పండి ఏంటంటే మా దగ్గర ఏం లేదు వెళ్ళిపోయిందని చెప్పి బ్యాంక్ నుంచి కూడా వారికి ఒక ఇది చేయించండి, వర్తమానం పంపించండి. దాంతో వారు వస్తారు. లేకపోతే మీరు అప్పుడు కన్జ్యూమర్ ఫోరంలో మీరు ఏదైతే దాని గురించి ప్రయత్నం చేశారో తీసుకోవడానికి, ఆ తర్వాత అమౌంట్ తీసుకోవడానికి ఆ లెటర్ రాయడము, తర్వాత ఈ కన్వర్జేషన్ ఇవన్నీ కూడా మీరు పెట్టిన పక్షం లోపల వారిని పిలిచి మాట్లాడతారు. తర్వాత మీ యొక్క ఏదైతే అమౌంట్ పోయింది అనుకుంటున్నారో అది మీ అమౌంట్ మీ బ్యాంక్ వచ్చేస్తుంది. ఓకేనండి. వైజాగ్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. హలో కృష్ణ గారు. మేడం వినిపిస్తుంది. ఓకే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సందేహం ఉన్నా అడ్వకేట్ గారికి చెప్పండి. ఓకే కృష్ణ గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి కృష్ణ గారు. సార్ నేను ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాను సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నారు. ఓకే, అంటే లోన్ అప్రూవల్ అయ్యింది. వాళ్ళు ఆల్రెడీ దాంట్లో మార్టిగేజ్ లో ఉన్నదట. ఓకే, అయితే వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. నేను దాని మీద కన్జ్యూమర్ కేసు వెళ్ళొచ్చండి. ఎంతవరకు ఒకటి 1.5 years నుంచి నేను తిప్పుతున్నాను. అట్లా కాదండి, మీరు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు మార్టిగేజ్ లోన్ కి అప్లై చేశారా? మీరు హౌస్ కొందామని లోన్ కి అప్లై చేశారు. మీరు హౌస్ కొందామని లోన్ కి అప్లై చేశారు. అయితే ఏదైతే కొందామనుకున్నా అది మార్టిగేజ్ లో ఉందంటారు. వాళ్ళు మార్టిగేజ్ లో ఉంది. వాళ్ళు కేసు వేశారు ఆల్రెడీ దాని మీద ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్. మరి ఇప్పుడు అప్రూవల్ అయిపోయింది. మీకు లోన్ అప్రూవల్ అయింది. మీకు అవునండి, మీకు లోన్ అప్రూవల్ అయింది. మీరు కొనడానికి రెడీగా ఉన్నారు. అయితే అది మీకు వాళ్ళు చెప్పకుండా ఇది చేశారు, ఇచ్చేసారు. ఎందుకు పర్టికులర్ రీజన్ ఏమంటే రీజన్ చెప్పలేదు, ఇవ్వలేదు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇక్కడ మీరు కన్జ్యూమర్ అనే రిలేషన్ ఏర్పడలేదు కదండి వారికి మీకు మధ్యలో. మీరు చీటింగ్ కేసు కింద అది బుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కన్జ్యూమర్ కింద ఒక రిలేషన్ ఏర్పడాలి. ఏర్పడితేనే వినియోగదారుల చట్టం కిందకి వస్తారు మీరు. అంటే మొత్తం అంటే కన్జ్యూమర్ తలగా అమౌంట్ అంతా తీసుకున్నారు వాళ్ళు ప్రాసెస్ చేయడానికి మొత్తం అంతా ఫైనల్ పేమెంట్ కూడా. ఏది ఎల్ఐసి వాళ్ళు తీసుకున్నారు మీ అమౌంట్? ఎల్ఐసి వాళ్ళు తీసుకున్నారు మొత్తం. దాని ప్రాసెస్ ఫీజు ఎంత ఉందో ఫైనల్ అదర్ ఇవ్వడం మొత్తం అమౌంట్ నేను దగ్గర 28,000 పే చేశాను వాళ్ళకి. మీరు అమౌంట్ పే చేశారు ఎల్ఐసి వారికి. అయితే అది మార్టిగేజ్ లో ఉంది, అది వారు చీట్ చేశారు, మీకు ఇవ్వలేదని చెప్పి మీకు తెలిసింది కదా. మరి అప్పుడు మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉంటారు కదా. లీగల్ ఒపీనియన్ లో వాళ్ళు ఏమి ఇచ్చుంటారు అది కూడా చూసుంటారు కదా ఎల్ఐసి వాళ్ళు. ఎల్ఐసి వాళ్ళు లోన్ లో మీకు రిలీజ్ చేశారు అని అంటే బిఫోర్ రిలీజింగ్ ద లోన్ దే విల్ గో ఫర్ లీగల్ ఒపీనియన్. ఏది ఎల్ఐసి వాళ్ళు వాళ్ళంతా క్లియర్ గా ఇచ్చారు సార్. లీగల్ ఒపీనియన్ క్లియర్ గా ఇచ్చారు. లోన్ కూడా అప్రూవల్ చేస్తారు. జస్ట్ 2 days రిజిస్ట్రేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు లోన్ రిజెక్ట్ చేస్తారు. దానికి రీజన్ ఏమంటే రీజన్ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు వారిది మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక లెటర్ రాయండి వారికి. మీ గురించి మాకు ఇలా జరిగింది, మరి మాకు లోన్ శాంక్షన్ చేస్తున్నామని అమౌంట్ అంతా తీసుకున్నారు, మరి మా అమౌంట్ అయినా రిటర్న్ చేయండి, అదర్వైజ్ లోన్ అయినా శాంక్షన్ చేయండి. వాళ్ళకి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్, ఇవ్వలేదు. ఆర్టీఐకి వెళ్తే ఆర్టీఐ నుంచి లెటర్ వచ్చింది. ఎల్ఐసి కూడా ఆర్టీఐ అందరికి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆర్టీఐ కింద రావద్దని లెటర్ ఇచ్చారు. అంతే, ఎటువంటి ఆన్సర్ నాకు ఇవ్వలేదు ఎంతవరకు. అంటే వారు మరి మీరు అప్పుడు పని చేయండి, మీరు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి కన్జ్యూమర్ ఫోరం లోపల మీరు ఇది చేయండి. ఖచ్చితంగా వారు వస్తారు, అక్కడ ఏదో ఒక రిప్లై ఇస్తారు. దాని ప్రకారం మీ అమౌంట్ అయితే మీకు వస్తుంది. ఏదైతే మీరు ఇచ్చారో మరి దానికి వాళ్ళు ఆ సేవా లోపమే కదా, వారు మరి సరిగా యాక్ట్ చేయనందుకే కదా మనం నష్టపోయాం. కాబట్టి మీ అమౌంట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని అడగచ్చు వారిని. ఓకేనండి. న్యాయ సలహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇంట్లో గోడ ఉందా? ఉంది. గోడ మీద బల్లి ఉందా? ఉంది. బల్లి ఆడదా మొగదా? చూడలేదా? చూసేస్తావా? ఏంటి मेरा दर्द भी मेरी आशिकी अब तुम आडोल भसे भासे आडोल भसे आडोल भसे भासे आडोल
హక్కులు కాదు, ఇది 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 ఉంది కదా సర్వీసులు ఇవన్నీ. న్యాయ సలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, మరి అంటే వినియోగదారుల హక్కుల గురించి చెప్తున్నారు కదండి, మరి వినియోగదారులకు ఎటువంటి హక్కులు ఉంటాయి? ముఖ్యంగా వినియోగదారుడికి అండి వారి యొక్క జీవితానికి తర్వాత ఆస్తులకి ప్రమాదకరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి వాటికి అమ్మటానికి తర్వాత వ్యతిరేకంగా వినియోగదారుడు వాటి నుంచి పరిరక్షణగా పొందే హక్కు ఉంటుంది. అలాగే అక్రమ వ్యాపార పద్ధతులకు వ్యతిరేకంగా వినియోగదారుని పరిరక్షించే హక్కు, తర్వాత వినిమయ వస్తువుల పరిమాణం కానీ మోతాదు కానీ శుద్ధత కానీ అలాగే ప్రమాణం కానీ ఆ యొక్క వస్తువులు విషయాల గురించి సమాచారం తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంటుందండి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. కాల్ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సందేహం ఉన్నా సార్తో మాట్లాడండి. ఓకే ఓకే మేడం, చెప్పండి సతీష్ గారు. సార్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా దగ్గర ఒక కిరాణం షాప్ ఉంది సార్. కిరాణం షాప్ లో వచ్చేసి ఏంటంటే మనకి బిల్లు అడిగితే బిల్లు ఇవ్వట్లేదు. ఓకే. ఆ ప్లేస్ వచ్చేసి ఏంటంటే మొత్తం కొన్ని వస్తువులు తీసుకుంటే అందులో పురుగులు అట్లా పుచ్చులు అట్లా వస్తున్నాయి సార్. ఓకే. అయితే దానివల్ల ఒక 2-3 సార్లు అడిగాము మేము. అడిగేసి సరుకు కూడా రిప్లేస్మెంట్ ఇచ్చాము. ఓకే. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అందులో మార్పు అనేది రావట్లేదు. చర్య తీసుకునే ఏమన్నా? ఇక్కడ ఒకటండి, మీరు ఏదైతే వస్తువులు మీరు తీసుకుంటున్నారో తర్వాత ఆ వస్తువులు సరిగా లేదు, ఇందాక మనం అనుకున్నట్టుగా యొక్క స్వచ్ఛత కానీ ఆ ప్రమాణాలు సరిగా పాటించిన పక్షంలో మనం అటువంటి ప్రదేశంలో వస్తువులు తీసుకోకపోవడం ఉత్తమము. ఒకవేళ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్లు అడిగి తీసుకోండి. ఆ బిల్లు అడిగి తీసుకున్నప్పుడే మీకు ఒక రైట్ ఏర్పడుతుంది. ఆ రైట్కి అనుగుణంగా మీరు మనం ఏమేం చేయాలనేది మనం చేయొచ్చు. అంటే వినియోగదారుల ఫోరంకి వెళ్ళొచ్చు, రిప్లై మనం నోటీస్ ఇవ్వచ్చు, తర్వాత దానికి ఇంకా పై అప్పీల్కి వెళ్ళొచ్చు. అట్లా రకరకాలుగా మనం ఏదైతే సమస్య ఉందో దాన్ని మనం చేసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ వచ్చిందంటే కొంత ఇప్పుడు మనం వెళ్ళకుండా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మనతోటి వాళ్ళు కూడా కొంచెం అదే సరుకు తీసుకొని అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటది కదా. అనారోగ్యం పాలయ్యే, అందుకనే అటువంటి ప్రదేశాల్లో తీసుకోకూడదండి, వస్తువులు తీసుకోకూడదు. దానికి ఎవరైతే ఉంటారో దానికి కన్సర్న్ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయండి. కన్సర్న్ డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ చేసిన పక్షంలో వారి మీద చర్య తీసుకుంటారు. కానీ వినియోగదారుల ఫోరంకి మీరు వెళ్ళడానికి ఉండదు. మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అయిన పక్షంలో వారి మీద చర్య తీసుకుంటారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సత్యనారాయణ గారు. హలో. హలో, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. నమస్కారం సార్. నమస్కారం సత్యనారాయణ గారు, చెప్పండి. సార్ మేము ల్యాండ్ తీసుకున్నాం సార్. తీసుకుంటే మాకు పూర్తి. అలాగా సార్, ల్యాండ్ తీసుకున్నారా? అవును సార్, మేము ఒక ప్లాట్ తీసుకున్నాం. ప్లాట్ కొన్నారు? అతను మాకు మొత్తం పూర్తిగా చేసేది సార్. అలాగా సార్, క్లారిటీ అది సరిగా లేదు, అది వాయిస్ సత్యనారాయణ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ల్యాండ్ తీసుకున్నారు అంతవరకే అర్థమైంది, తర్వాత ఏమి అర్థం కావట్లేదు. సార్ మేము ల్యాండ్ తీసుకున్నాం సార్, ప్లాట్ తీసుకున్నాము. ప్లాట్ కొన్నారు? ఓకే. ఖరీదు చేసుకొని మేము అమౌంట్ కట్టినాము. అయితే వాయిదాల ప్రకారం కట్టినాము. ఓకే. టైం పెట్టుకొని అయితే ఒక 5,000 రూపీస్ మేము బ్యాలెన్స్ ఆపినాం సార్. ఎందుకంటే అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోని చెప్పింది సార్. ఓకే. అయితే ఏంటంటే టైం అనేది ఏం పెట్టలేదు. లాస్ట్ అమౌంట్ కు ముందు పెట్టిన అమౌంట్ కు టైం ప్రకారంగా కట్టేశాం సార్. ఓకే. ఓకే. అంటే మీరు వాయిదాల పద్ధతిలో ప్లాట్ కొన్నారు, ప్లాట్ తీసుకున్నారు, దానికి తగ్గట్టు వాయిదాలు కట్టుకుంటూ వచ్చారు. చివరి వాయిదా డబ్బు కట్టలేదు మీరు. కట్టకుండా అంటే మనకు అట్లా ఇన్స్టాల్మెంట్ బేసిస్ కాదు సార్. అదే మనం అమౌంట్ కట్టి మళ్ళీ తర్వాత 15 days కు 1 month కు మొత్తం అమౌంట్ అనేది ఇట్లా కట్టేసి తీసుకున్నాం సార్. తీసుకున్నారు. తర్వాత ఏంటంటే వాయిదాల పద్ధతిలో కాకుండా మీకుగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి దాని ప్రకారం తీసుకున్నారు. దాని ప్రకారంగా తీసుకున్నాం. లాస్ట్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇక అమౌంట్ టోటల్ వచ్చేసింది కదా, ఒక 5,000 బ్యాలెన్స్ ఉంది. 5,000 మీరు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు, అమౌంట్ మొత్తం ముట్టింది కదా అని చెప్పి అని అన్నారు సార్. అంటే వారు ఇప్పుడు ఏమంటారు మరి? అయితే అతను ఏం చేసేది సార్, ఇలా మొత్తానికే ఇయ్యని చెప్పి మాకు ఒక 311 గజాలు తీసుకుంటే 170 గజాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది సార్. మీతో నేను చేసి అంటారు సార్. మీరు 170 అంటే 50% మీరు చేసుకున్నారు ఆల్రెడీ?
చేసుకున్నాం సార్, మిగతా చేసి అంటారు సార్. మిగతా చేసి ఇవ్వను అని అంటున్నారు. మరి మీకు దానికి 50% తీసుకోవడానికి ఇష్టమే కదా, మీరు అంతకు చేసుకున్నారు. మనకి చేస్తాను లేదు సార్, తర్వాత చేసి ఇస్తా అన్నాడు. అయితే ఏంటంటే ఏం చేస్తావో చేసుకో, ఏమన్నా అంటే ఈ డబ్బు కూడా ఇయ్యను అని బిహేవ్ చేసిండు సార్. చాలా ప్రాబ్లమ్స్ పెట్టిండు. అయితే 175 గజాలు కూడా చేసి అని అన్నాడు. సరే అని 175 గజాలు చేయించుకున్నాం సార్. మీరు ప్లాట్ కొనే ముందు ఏమన్నా రాసుకున్నారా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో? దాని లోపల ఇంత 300 గజాలకి ఇట్లా రాసుకున్నారా? రాసుకున్నాం సార్, రాసుకున్నాము. అయితే అతను ఏంటంటే మనకు రాసిచ్చినటువంటి బాండ్ కూడా నాకు 170 గజాలు చేసేటప్పుడు మనకు రాసిచ్చిన పేపర్ అతనే తీసుకున్నారు సార్. పేపర్ లేదు అన్నాడు. నా దగ్గర జిరాక్స్లు ఉన్నాయి సార్. ఒరిజినల్ పేపర్స్ అందరి దగ్గర ఉన్నాయి, జిరాక్స్ మీ దగ్గర ఉన్నాయి? జిరాక్స్ నా దగ్గర ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు అతను ఏదైతే మీరైతే అగ్రిమెంట్ కి ఎంటర్ అయ్యారో ఆ అగ్రిమెంట్ కి అనుగుణంగా ఆయన మీకు రిజిస్ట్రేషన్ చేయలేదు అనేది మీ భావన, అంతే కదా? అవును సార్, మాకు చేయలేదు. ఇంకా 143 గజాలు మాకు చేసేయాలి సార్. 5,000 రూపీస్ నేను ఇవ్వాలి. మీరు నోటీస్ ఇచ్చారా ఆయనకి? మిగిలిన 143 గజాలు కూడా మాకు చేయండి అని అడిగారా మరి? సరే, నేను లాయర్ను సంప్రదిస్తే ఇటువంటి వాటికి ఏం చేయలేము, అతను చాలా ఇది ఎవరు చెప్పినా అయినాడు అని చెప్పి మమ్మల్ని ఏం చేశారు సార్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ రిజిస్ట్రేషన్ కాకముందు ఏం చేయలేమని అన్నారు సార్ లాయర్. అంటే ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏంటంటే మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, తర్వాత ఏంటంటే వారు చివరికి అది కూడా ఇవ్వను అనేటప్పటికీ మీరు 50% అయినా సరిపోతుంది, 50% చేసుకుంటామని మీరు అన్నారు. దానికి అనుగుణంగా మీరు చేసుకున్నారు. మిగిలిన 50% వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే మీకు అక్కడికి ఒక ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోయినట్టే కదా? హలో హలో ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. అయితే ఇప్పుడు ఇందాక వినియోగదారుల హక్కుల గురించి చెప్పుకుంటున్నామండి. ఓకేనండి, కాలర్ అన్నారు, కాల్ తీసుకున్నాం. హలో బాబ్జీ గారు, నమస్తే. హలో హలో మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు బాబ్జీ అండి, ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నాను. బాబ్జీ గారు చెప్పండి. సార్ మరి నాకు కాంబో ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ లో ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉందండి, ఇంటర్నెట్ కనెక్షన్ తో. ఓకే. ఆ బిల్లుతో కలిపి మొన్న ఆగస్టు హంగామా చార్జెస్ అని చెప్పేసి ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పంపించారండి. ఓకే. అవి ఎందుకు పంపించారని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. లోకల్ గా ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ కంప్లైంట్ చేశాను, తర్వాత బిఎస్ఎన్ఎల్ విజయవాడ కూడా కంప్లైంట్ చేశానండి. ఓకే. కానీ వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. ఓకే. అప్పటి నుంచి నేను బిల్లు పే చేయడం మానేశారండి. ఓకే. టోటల్ బిల్ పే చేయలేదు. అంతకుముందు హంగామా ప్లాన్ తో కలిపి మొత్తం 10,000 బిల్ వచ్చింది. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా మొత్తం 4,000 బిల్ వేసి పంపించారండి, అంటే డిస్కనెక్ట్ చేశారు. ఓకే. దీని మీద కన్జ్యూమర్ ఫోరం వెళ్ళొచ్చండి. కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చండి. మీరు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్లే ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి రైటింగ్ లో ఒక నోటీస్ ఇవ్వండి. మీరు ఇలా హంగామా ఛార్జెస్ అని చెప్పి ఇలా చేశారు, తర్వాత ఈ విధంగా మేము అడిగాము, మరి మీ దగ్గర నుంచి మాకు ఎటువంటి రిప్లై రాలేదు, మరి చివరికి ఇంత చేశారు ఇట్లా అని చెప్పి మీరంతా ఒక రైటింగ్ లో ఒక నోటీస్ ఇవ్వండి. మీరు లాయర్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. నోటీస్ ఇచ్చారండి, నోటీస్ సమాధానం లేదండి. అలా ఇంకో నోటీస్ ఇవ్వండి, రెండో నోటీస్ కూడా ఇవ్వండి. ఎందుకంటే వారికి అందినట్టు, వారికి నోటీస్ అందినట్టు ఏమన్నా మీకు వచ్చిందా? అక్నాలజ్మెంట్ కార్డు వచ్చిందా? వచ్చిందండి, నేను అది రిజిస్టర్ పోస్ట్ చేశానండి. రిజిస్టర్ పోస్ట్ చేసి అక్నాలజ్మెంట్ కార్డు వచ్చింది కదా? వచ్చింది సార్. అంటే మీరు దానిలో ఎంత టైం అడిగారు? దాదాపు 2 months అయిందండి నేను పంపించి కూడా. 2 months అయింది. 2 months నుంచి మీకు ఎటువంటి రిప్లై లేదు వారి దగ్గర నుంచి. ఇంకా మీ కనెక్షన్ డిస్కనెక్షన్ లోనే ఉంది. ఏదైతే మీకు కనెక్షన్ తీసుకున్నారో అది ఇంతవరకు అది చేయలేదు. మీరు అంటే వారు ఇప్పుడు ఏమంటారంటే మీరు అమౌంట్ కట్టలేదు కాబట్టి డిస్కనెక్ట్ చేశామని అంటారు. మరి మీరు అది ఎక్కువ వచ్చిందని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా అది సేవాలోపం అవుతుంది. మీరు ఖచ్చితంగా వినియోగదారుల ఫోరంకి అప్రోచ్ కావచ్చు. వారి దగ్గర ఇంకా ఎటువంటి రిప్లై రాలేదు కాబట్టి. ఓకేనండి, మరి వినియోగదారుల రక్షణ చట్టం న్యాయ సలహాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాటి న్యాయ సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.